హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు టు ఇంగ్లీష్ టాక్స్ ఛానల్. సో మన ఈ ఛానల్లో డైలీ ఒక 5 సెంటెన్సెస్ అనేది తెలుగులో ఉన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఈజీగా మన డే టు డే కాన్వర్జేషన్స్లో ఎలా మనం మాట్లాడుకోవాలి అనే దాని గురించి మనం రెగ్యులర్గా వీడియోస్ చేసుకుంటున్నాము. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, బట్ మళ్ళీ మేము ఫ్రెష్ కంటెంట్తో న్యూ డిజైన్తో మేము ముందుకు వస్తున్నాము. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో కంటిన్యూగా ఇప్పటి నుంచి మన ఛానల్లో 5 సెంటెన్సెస్ ఒక వీడియోలో కవర్ అవుతుంది, తెలుగు నుంచి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అని. మీరందరూ కూడా ఇవి నేర్చుకొని నోట్ చేసుకొని డైలీ మీరు మాట్లాడేటప్పుడు ఆ సందర్భంలో మీరు మాట్లాడేటప్పుడు ఆ సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేశారు అంటే మీకు ఈజీ అయిపోతుంది డైలీ మాట్లాడడం కూడా. అలాగే దీంతోపాటు మనం ఒక 5 వర్డ్స్ కూడా, ఒక న్యూ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ న్యూలో ఏదైనా కాంప్లెక్స్ వర్డ్స్ ఉంటే దాన్ని సింపుల్గా ఇంగ్లీష్లో ఏ వర్డ్స్తో పిలవచ్చు, ప్లస్ దాన్ని తెలుగులో మీనింగ్ ఏంటి అన్న విషయాలు కూడా మనం షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాం రెగ్యులర్గా. సో మనకి 5 సెంటెన్సెస్ డైలీ సెంటెన్సెస్ వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అలాగే 5 న్యూ వర్డ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. సో మిస్ అవ్వకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ప్రతి వీడియోలో కూడా ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది 5 సెంటెన్సెస్ వీడియోలో. దాని ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ డే ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా మన వీడియోలో రావడం జరుగుతుంది మీరు కరెక్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాళ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే సెంటెన్సెస్ ఇవే. దెన్ మీకు ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ అడిగాను కదా, ఇవాళ రాత్రి భోజనం కోసం ఏం వండాలి అని. చాలామంది బాగా ట్రై చేశారు. అండ్ యూ కెన్ సే ఇన్ దిస్ వే, వాట్ షుడ్ వీ కుక్ ఫర్ డిన్నర్ టు నైట్, ఇలా అడగచ్చు. మీరు ఒకవేళ వేరేలా అడుగుంటే కూడా నేను మీకు ఆన్సర్ చేసి ఉంటాను కమెంట్ సెక్షన్లో, అది కరెక్టా లేదా ఇంకెలాగైనా ట్రై చేయొచ్చా అని. సో మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు, వాట్ షుడ్ వీ కుక్ ఫర్ డిన్నర్ టు నైట్. ఓకే రైట్. ఇంకా ఈరోజు సెంటెన్సెస్ చూస్తే, అమ్మా నీ చేతి పులుసు చాలా రుచిగా ఉంటుంది, ఇలా మనం చెప్పాలనుకోండి మన ఇంట్లో వాళ్ళతో ఎలా చెప్పచ్చు, మామ్ యువర్ స్ట్రూ ఆల్వేస్ టేస్ట్ డెలిషియస్. పులుసు అనొచ్చు లేదా స్ట్రూ అనొచ్చు, ఎలా అయినా అనొచ్చు. ఆర్ ఏదన్నా మీకు కర్రీ నచ్చినట్లయితే ఆ ప్లేస్లో మీరు కర్రీ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. నువ్వు అన్నం చేస్తావా, నేను కర్రీ చేస్తాను, ఇలాగ మనం షేర్ చేసుకోవాలనుకోండి మన రూమ్మేట్స్తో కానీ లేదా ఫ్రెండ్స్తో కానీ. కెన్ యూ కుక్ ద రైస్, ఐ విల్ మేక్ ద కర్రీ, ఇలా అడగచ్చు. కెన్ యూ కుక్ ద రైస్, ఇట్స్ ఎ క్వశ్చన్. నువ్వు చేయగలవా, నువ్వు చేస్తావా అని క్వశ్చన్. ఐ విల్ మేక్ ద కర్రీ, ఇట్స్ ఎ నార్మల్ సెంటెన్స్, నేను చేస్తాను అన్నట్టు. అండ్ కర్రీలో ఉప్పు సరిపోయింది కానీ కారం ఇంకొంచెం వేయాల్సిందే, ఇదో ఇలా మనం ఎవరికైనా చెప్పాలనుకోండి మన ఇంట్లో వాళ్ళకి కానీ, లేకపోతే ఎక్కడికన్నా మన రిలేటివ్స్ హౌస్కి, ఫ్రెండ్స్ హౌస్కి వెళ్ళినప్పుడు ఏదైనా చెప్పాలనుకోండి ఇలాగా, అప్పుడు మీరు ఇలా ట్రై చేయొచ్చు. ద సాల్ట్ ఇన్ ద కర్రీ ఈజ్ ఫైన్ బట్ ఇట్ నీడ్స్ మోర్ స్పైసీ. సాల్ట్ ఈజ్ ఫైన్, సాల్ట్ ఇన్ ద కర్రీ ఈజ్ ఫైన్. సో కర్రీలో వేసిన సాల్ట్ ఫైన్ సరిపోయింది, బట్ కానీ ఇట్ నీడ్స్ మోర్ స్పైసీ, ఇంకొంచెం కారం వేసుంటే బాగుంటుంది, ఇంకొంచెం కారం పొడి ఉండాల్సింది అంటాం కదా, అలాగా. సో నెక్స్ట్, పప్పు చాలా గట్టిగా ఉంది, కొంచెం నీళ్ళు కలపచ్చు. ఇలా కూడా మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం ఇవన్నీ. దీన్ని ఎలా చెప్పచ్చు, ద దాల్ ఈజ్ టూ థిక్, వీ కెన్ యాడ్ సమ్ వాటర్. టూ థిక్, థిక్ అంటే బాగా ముద్దగా గట్టిగా అయిపోయింది పప్పు, వీ కెన్ యాడ్ సమ్ వాటర్, ఇంకొంచెం వాటర్ కలపచ్చు అన్నట్లు చెప్పచ్చు. దెన్ వేడి వేడి అన్నం పెట్టాను, కాస్త నెయ్యి వేసుకొని తిను బాగుంటుంది. మనం మన పిల్లలతో ఇలా చెప్పాలనుకోండి, వేడి వేడి అన్నం పెట్టాను రా, కాస్త నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది, తొందరగా తిను అని ఎలా చెప్పాలి. ఇది మీకు క్వశ్చన్. ఓకేనా, ట్రై చేయండి, మీరు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ.